న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డిని భజన చేస్తూ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన 12వ రోజుకు చేరుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చైతన్య దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి హనుమకొండలో దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందన లేకపోవడం హాస్యాస్పదం. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలామంది హాస్టల్స్లో, ముఖ్యంగా డియూ ఆఫీస్లో, ఎంవీ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఆఫీసుకు సంబంధించిన పని అంతా కూడా ఈరోజు ఆగిపోయింది. ఎస్ఎస్సి ఎన్ఆర్ఎస్ విషయంలో కానీ, పిల్లల రికార్డులో కానీ, యూడేస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంఈఓలు, డిఓలు, ఇలా ఏ డైరెక్టర్ కమిషన్ అందరూ కూడా వీరిపైన ఆధారపడి ఉన్నారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని రేవంత్ గారిని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులా ఉన్నారో వారు హనుమకొండ, వరంగల్ శిబిరంలో నేను ఛాయదాలోపు అంటే నేను ముఖ్యమంత్రి కాగానే మీరు వెంటనే తక్షణమే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తరిమి కొట్టండి, మీరు నన్ను గెలిపించిన మరుక్షణమే ఛాయ్ తాగేలోపు నేను సంతకం పెడతా అన్నాడు. మరి ఇప్పటికీ లక్షల ఛాయలు తాగిండు, లక్షల ఛాయలు మంది కోసిండు. కానీ ఇప్పటి వరకు కూడా మరి అది గుర్తు రాకపోవడం చాలా హాస్యాస్పదం. ఒక విద్యాశాఖతోని, ముఖ్యంగా మహిళా మనులతోని, ముఖ్యంగా గురువులతోని పెట్టుకోవడం అనేది ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టం. పిల్లల భవిష్యత్తు పట్ల, పిల్లల భవిష్యత్తు యొక్క రికార్డులు కానీ, తల్లిదండ్రుల యొక్క రికార్డులు కానీ, ఇలా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ను పర్ఫెక్ట్గా భారతదేశంలో చూయించేది ఎవరు అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు. 22 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు మాత్రమే చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకొని చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇలా వాళ్ళు రోడ్డెక్కి ఇలా రాష్ట్రమంతా కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే మీరు కనుక తక్షణం చేయనట్లయితే వీళ్ళు హైదరాబాద్ సచివాలయం కూడా ముట్టడి చేస్తూ ఉంటున్నారు, కమిషనరేట్ కూడా ముట్టడి చేస్తూ ఉన్నారు, అవసరమైతే పాదయాత్రలు కూడా చేస్తూ ఉంటున్నారు. వెంటనే ఈ యొక్క అమలు చేయాలని ఈ వేదిక ద్వారా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావుగా మీ ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిన హామీలనే అమలు చేయండి. కొత్తగా అడగట్లేదు. ప్రసూతి సెలవులు మనకు తల్లి లాంటిది. అలా ఏ తల్లైనా మనకు జన్మనిస్తుంది, కాదు బాధ్యతగా మనకు జన్మనిస్తుంది. మరి ఆ తల్లికే ప్రసూతి సెలవులను ఉద్యోగ